జగనన్న కోసం మంత్రి కోమటిరెడ్డి అన్న రక్తం చిందిస్తున్నారు. శక్తి వంచన లేకుండా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ తెలంగాణలో కాపులను కాంగ్రెస్ కు దూరం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయని వ్యాఖ్యలను చేశారని చెబుతూ ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమంటూ బెదిరిస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు కాపులను దూరం చేసి రేవంత్ ను దెబ్బ కొట్టడం, ఇటువైపు బాస్ జగన్ కు మేలు చేయడం, ఇది మంత్రి కోమటిరెడ్డి ప్లాన్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి సీఎం అవడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. కాకపోతే పార్టీలో సీనియర్ కావడంతో మంత్రి పదవి వచ్చింది. ఇటీవల రాజోలు పర్యటనలో పవన్ కళ్యాణ్ కోనసీమ పచ్చదనానికి దిష్టి తగిలిందని, ఇలా దిష్టి తగిలే రాష్ట్రం విడిపోయిందేమోనని వ్యాఖ్యానించారు. పవన్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ దిష్టి తగిలో పచ్చదనం తగ్గిపోయిందని, అలాగే ఏదో దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందనేది ఆయన భావన. వ్యాఖ్యలు చేసిన వారం తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ లోని కొంతమంది రెడ్డి నేతలు వచ్చి పవన్ ను విమర్శిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్ కు ఎవరు చెప్పారో తెలియదు కానీ కాపుల ఓట్లు పోతాయని భయమేసి జగన్ తో కలిసి కొత్త ప్రణాళికకు పూనుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఒక్కసారిగా కాంగ్రెస్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే సినిమాలు తెలంగాణలో ఎలా ఆడుతాయో చూస్తామని హెచ్చరించారు. ఇలా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కాపులు దూరమవుతారని, ముఖ్యమంత్రి రేవంత్ కు ఇబ్బంది అవుతుందనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారు. జగన్ కేటీఆర్ కు లబ్ధి చేకూర్చడం, రేవంత్ ను దెబ్బకొట్టడం అనేదే కోమటిరెడ్డి ప్లాన్. ఇలా పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెల్లా తయారయ్యారు కొంతమంది నాయకులు. ఒక రకంగా పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న నేతలతో తెలంగాణ ఉద్యమం కన్నా పెద్ద ఉద్యమమే చేస్తున్నాడు రేవంత్. తెలంగాణలో పవన్ ను విమర్శిస్తున్న వారిలో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి లాంటి నాయకులుండడం గమనార్హం.